నేను ఈ వేదిక మీద ఉండేటటువంటి యోగీశ్వరులందరూ కూడా పాదపద్మాలుగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరిలో ఉండేటటువంటి సహస్రాలలో ఉండే ఆ రాజరాజేశ్వరి దేవికి, విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నేను నమస్కరిస్తూ, మనం ఒక శ్వాస ఆడితే జీవుడు, చంద్ర కానీ సూర్య కానీ ఏదైనా ఒక స్వరం 2.5 గంట మారుతుంటే జీవుడు సంసారంలో ఉంటాడు. బ్రహ్మాండంలో ఉండే శివపార్వతులు, త్రిమూర్తులు, నవగ్రహాలు, పంచభూతాలు ఒక సెట్టు. ఈ అనేక కోటి బ్రహ్మాండాలలో బ్రహ్మాండం అంటే ప్రతి ఒక్కరి తల ఒక బ్రహ్మాండం. అనేక కోటి బ్రహ్మాండ నాయికి అంటే మన అందరి సహస్రారాలలో విరాజిల్లుతుంది రాజరాజేశ్వరి. ఓజోను పొర అవతల అక్కడ కూడా నక్షత్ర మండలంలో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క బిందువు బీజం విషయం తెలుసుకోవాలి. బిందువు అంటే లైట్, కంటికి కనపడినటువంటి వెలుగు. ఆ తెల్లటి బిందువు ఎర్రటి తెల్ల బిందువులో నుంచి ఎర్ర బిందువు ఉద్భవించింది. ఈ రెండు కలిస్తే మిశ్రమ బిందువు కాషాయం కలర్. సగం తెలుపు సగం ఎరుపు కలిపితే కాషాయం కలర్ అంటే వస్తుంది. ఆ విధంగా బిందువులు వ్యాపించున్నాయి విశ్వమంతా, విశ్వాంతరాళం అంతా. ఆ బిందువు బీజంగా మారుతుంది. భూమి జలం ఎక్కడ కలుస్తుందో అక్కడ. ఒక పరమాణువు నుంచే విస్ఫోటనం చేయని పంచభూతాలు, ఈ జీవరాశి అంతా కూడా ఒక పరమాణువే. అయితే ఈ మిగిలిన పరమాణువులన్నీ కూడా అణువు కంటే పరమాణువు రూపంలో విశ్వమంతా వ్యాపించున్నాను అర్జున అన్నాడు. ఆయన ఆ స్థితిలో గుర్తించాడు కృష్ణుడు. మేము కూడా అది గుర్తించాం. అనువాదమే అంతా, విశ్వం అంతా. అయితే బిందువు బీజంగా మారింది. తండ్రి తెలుపు, ఆ యొక్క కణము తల్లి ఎరుపు కణం కలిస్తే మిశ్రమ బిందువు. అదే ఈ జీవరాశుల్లో ఉండేటటువంటి శరీరాలన్నీ బిందువు బీజంగా మారింది. దీంట్లో అంతా కూడా జీవ కణాలు. కణం వచ్చి బిందువు, జీవం వచ్చి జలం. అది ప్రాణంగా, తాగే నీళ్లుగా, తినే ఆహారంగా. ఈ శరీరమే శ్వాస. ఈ శ్వాస ఉండేంతసేపు మనసు ఉంటుంది. శ్వాస ఇక్కడ పుడుతుంది, ఆజ్ఞాలు బొడ్డు దగ్గర ఉంటుంది నివాసం విష్ణువు. ఇక్కడ పడుతుంది మనసు, దాని నివాసం భ్రూమధ్యం. బ్రహ్మైనా దక్షుడైనా లేదు మన ఇంద్రుడైనా ఒకటే. ఇది ఇంద్రస్థానం. బుద్ధి అనకుంటుంది బృహస్పతి. ఇంద్రుడి పక్కనే బృహస్పతి ఉంటాడు. మనకు కావాల్సింది ఏంది? గణపతి అవ్వాలంటే మూలాధారానికి ప్రాణాయామం చేయాలి. నువ్వు 3 చక్రాలు గణపతి తత్వం పొందుతాం మూలాధారానికి ఉదయం పూట చేస్తే. మధ్యాహ్నం మణిపూరకం స్థితి. ఆడ సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అదే చేయాలి. దానికి విరుద్ధంగా నేను గంటల ధ్యానం చేస్తాను, లేదు ఆ రాత్రి అంతా ధ్యానం చేస్తానంటే ఈ శ్వాస లయం అవుతుంది. ఈశ్వరత్వం పొందదురు, ప్రాణశక్తి తగ్గిపోతుంది, తలనొప్పి వస్తుంది, తల జీవజీవం లాగుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. మనసు అంతర్ముఖం అయితే శ్వాస ఊర్ధ్వగతి చెందుతుంది. ఒక్కొక్క చక్రం కట్ అయిపోతుంది, నీకు తెలియదు. ప్రాణశక్తి బాగా జీరోగా పడిన వాళ్ళు ఇప్పుడు నాకు 300 మంది ఫోన్లు చేశారు. ఈ 300 మంది వాళ్ళు ఈశ్వరుడితో సమానమే, కానీ దక్షిణామూర్తి అవ్వాలి. ప్రతి యోగి ఈశ్వరత్వం పొందడం అంటే శ్వాసను లయం చేయటమే. ఒక మెడలో ఒక పాము ఉంటుంది. విష్ణువుకి 7 తలల పాము మీద ఆయన ఆధారం అక్కడ ఆదిశేషుడు. ఈ 7 చక్రాలు 9 చక్రాలు ఉన్నాయి లోపల. 9 చక్రాలలో శ్వాస ఆడినంతసేపు నువ్వు ఆదిశేషుడే నీకు ఆధారం. ఈ శరీరం దేని మీద ఆధారపడి ఉంది? అన్ని జీవులకి ఆదిశేషుడే లోపల ఉండే శ్వాస ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు నుంచి మనం ఏం చేయాలి? బ్రహ్మకి 4 తలలు, 5వ తల ఉంటే ఊర్ధ్వగతి వెళ్ళిపోతాడు. పైకి చూశాడనుకో దృష్టి ఊర్ధ్వగతి అంటే ఆయన ఈశ్వరుడు అయిపోతాడు. కానీ ఆయన 4 తలలే. ఇప్పుడు అందరూ బ్రహ్మలే. వాక్య సరస్వతి. ఎవరైతే ధ్యానం చేస్తారో శ్వాస లయం అవుద్ది ఆజ్ఞాచక్రంలో. ఈ కిందకి దిగే తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు కింద చక్రాలు కట్ అయినప్పుడు ఈ యొక్క సృష్టి తత్వం పోతుంది. ఇక్కడ కట్ అయితే మణిబంధనం పడిపోతుంది. ఇక్కడ నీకు ఆకలి కాదు. కంఠా నుంచి ఏడుగా ఆడుతుంటే హృదయ కమలం, ఇంకా ప్రేమతత్వం కార్యక్రమాలకు వెళ్ళలేము.
మనం తగ్గిపోతాం, దూరంగా ప్రయాణాలు ఇవన్నీ చేయలేం, అయిష్టత వస్తుంది. అక్కడే ఆడుతుంటే మాట్లాడేది కూడా అయిష్టత అయిపోతుంది. ఇప్పుడు అందరూ ధ్యానం చేసి గంటలు గంటలు శ్వాస లైవ్ అయినాక ఈశ్వరత్వంలో పోయి ఇరుక్కొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తేపులు ఆకలి కావటం లేదు, మమ్మల్ని ఎవరు ఏంది అని తల్లడిల్లిపోతున్నారు అందరూ. నువ్వు మళ్ళీ దక్షిణామూర్తి అవ్వాలి. నువ్వు 2 నాళ్ళు ఆడిస్తేనే రాజరాజేశ్వరి, చంద్రస్వరం లక్ష్మి, సూర్యస్వరం పార్వతి, సరస్వతి, వీళ్ళిద్దరూ నిన్ను సేవిస్తున్నారు. అందరి లోపల ఉండే 14 భూమండాలు సేవించబడుతున్నాయి, బయట ఉండే 14 భూమండాలు సేవించబడుతున్నాయి. బయట ఉండే యొక్క బ్రహ్మాండ దేవతలకి దేవస్థానాలు. శ్వాస ఏదో ఒకటి ఆడేవాడు అక్కడ పూజలు చేస్తాడు. బ్రహ్మ బ్రహ్మ గురువు పూజలు చేస్తాడు. బ్రహ్మతత్వం ఉండేవాళ్ళు ఉపన్యాసాలు చెప్తారు, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. మనసు ఉండేవాడు, శ్వాస ఉండేవాడు బ్రహ్మ గురువే. మన స్కూల్లో చెప్పి ఆయన కూడా గురువే. లేదు ఈ పూజలు ఇవన్నీ చేసేవాడు బ్రహ్మ. ఇప్పుడు గురువు గారిని ఎందుకు లోపల తీసుకుపోయాడు ఆయన? పూజారి బ్రహ్మాండంగా మంత్రాలు వచ్చు వేద పండితులకి, వేద ప్రతిష్టలు చేస్తారు దేవాలయాలు, వేద పండితులు వస్తారు, అనర్గళంగా చెప్పేవాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు యోగీశ్వరుడు అంటేనే భయపడి ముందు ఆయన ఆశీస్సులు కావాలా, ఆయన చేత ఇప్పుడు ఎందుకు ఇప్పించాము మనం గురువు గారిని? ఆయన యోగీశ్వరుడు అంటే ఆయనే అమ్మవారు, ఆయన ఈశ్వరుడు. ఆ స్థితికి శ్వాస లయమైన వ్యక్తే పోతాడు. బ్రహ్మతత్వంలో ఉండేవాళ్ళు గురువులు ఉన్నారు, మన పాఠాలు నేర్పేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా బ్రహ్మతత్వం. ఆయన కూడా బ్రహ్మస్వరూపంలో గురువుగా ఉన్నాడు. విష్ణు అంటే పోషణకర్త. ఏదైతే ఆశ్రమాలు పెట్టి భగవద్గీతలు రామాయణ భారతాలు చెప్పిస్తూ వాళ్ళకి అన్నదానాలు భోజనాలు పెట్టి వాళ్ళకి ఏం కావాలనో పోషించడం, కాలేజీలు పెట్టడం. ఇప్పుడు అంతా చూస్తారు కదా, ఆశ్రమాల్లో కాలేజీలు ఉంటాయి పిల్లలకి, అదంతా పోషణకర్త. ఆయన విష్ణువే. ఈశ్వరుడు అంటే శ్వాస లయమైన వ్యక్తి ఈశ్వరుడు. ఆయన కనెక్షన్లు ఉండవు ప్రజలతో, లైవ్ అయిపోతాడు. ఏకాంతం, ఏకాకిని, ఏకరూప, దూరంగా అయిపోతాడు. అయిష్టత, కదలలేడు, మెదలలేడు. ఆ స్థితికి పోయినాక మళ్ళీ శ్వాస కిందకి దింపుకోవాలా, దక్షిణామూర్తి అవ్వాలా. ఇప్పుడు ఆయన దక్షిణామూర్తికి మేము పూజ చేసాం. ఆయన ఒక్కడే కాదు, ఆయన మొదట అయ్యిండు దక్షిణామూర్తి. మళ్ళీ ప్రతి ఒక్కడు ఎవరు ఈశ్వరుడు అయ్యారో ఈశ్వరుడు దక్షిణామూర్తి అయ్యి మనం చేయాలి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఊపిరి తిరగలేదో, శ్వాస నిలబడిందో, ఊపిరి ఆడటం లేదో, ఊపిరి నేనే తీసుకుంటున్నా, శ్వాస నేనే ఆడించుకుంటున్నా, నేను శ్వాస ఆడిస్తేనే నాకు జరుగుతుందనే స్థితికి ఎవరు పోయారో వాళ్ళు ఇమ్మీడియట్ చంద్రస్వరం చేయాలి. కొద్ది రోజులు ఒక 2 నెలలు చంద్రస్వరం చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే ఈ చంద్రస్వరం విస్ఫుటనం చెందుతుంది, కణాలు వృద్ధి చెందుతాయి, జలతత్వం పెరుగుతుంది. అగ్నితత్వం వల్లనే తేపులు వచ్చేది. మనకి ఈ బొడ్డు కింద ఉండే ఉదాహరణ పైకి వచ్చేది హృదయ కమలంలోకి. అందువల్ల మనం ప్రతి ఒక్కరూ శరీరం నిలబడాలి, ఆరోగ్యంగా ఉండాలంటే దక్షిణామూర్తి అయి తీరాలా, శ్వాసను కిందకు ఆడియాలా. ఎప్పుడు నువ్వు దక్షిణామూర్తి, నువ్వు మళ్ళీ లయం అయ్యి శ్వాస లయమైన వ్యక్తి మళ్ళీ కిందకి 2 నాళ్ళు ఆడతాయి. దాని జోలికి పోతే 2 నాళ్ళు ఆడతాయి, దాని జోలికి పోతే ఏదో ఒకటి ఆడద్ది. నువ్వు మళ్ళీ లయం అయినప్పుడు ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెడితే 2 నాళ్ళు ఆడతాయి మూలాధారాన్ని. అప్పుడు నువ్వు దక్షిణామూర్తి, ఆయన గురువు. శ్వాస లయమైన వ్యక్తే గురువు. శ్వాసను మళ్ళీ కిందకు దింపుకున్నప్పుడు మళ్ళీ ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే ఈశ్వరుడు. ఈ 3ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడిస్తాం. మధ్యాహ్నం 2-3 గంటలు లైవ్ అయిపోతాం, కదలలేం, మెదలలేం. మళ్ళీ ఇది ఆడించుకుంటే లేచి మళ్ళీ అటు మూవ్ కాగలం. అంటే ఆ స్థితికి పోవటం అనేది సాహసం, ధైర్యం. ధ్యానం చేస్తాను మొదట కష్టాల్లో ఉంటారు, ధ్యానంలో దిగుతారు. ఆ అలిసిపోయి ఉంటుంది శరీరం, మనసు అలిసిపోయి ఉంటుంది. కొద్ది రోజులు ధ్యానం చేస్తేనే హాయిగా ఉంది, శరీరం రెస్ట్ తీసుకుంది, మనశ్శాంతి వచ్చింది, నాకు భలే బాగుంది అని అంటారు. కానీ అదే ధ్యానం కంటిన్యూగా రోజు 5 గంటలు 4 గంటలు ఎక్కువ చేస్తే తెలియకుండా శ్వాసలయం అయిపోద్ది. 3 చక్రాలు, ఈ త్రిపురాలు 3 త్రిపురాంతకుడు అవుతాడు. ఆ ఈశ్వరుడికి ఉండే ఏ నామాలు ఉండో అవన్నీ మనకు చెందతాయి. త్రిశూలం అంటే ఏంటి? సుషుమ్నాడి. ఆయన చేత పట్టుకున్నాడంటే ఆయన శ్వాస ఆయన ఆడించుకుంటేనే స్వామీజీ ఆడుతుంది, లేకుంటే లేదు అన్నప్పుడే త్రిశూలం చేతిలోకి వస్తుంది.
ఈశ్వరుడి మీద భక్తితో మనం విభూతి తీయచ్చు, మనం త్రిశూలం పట్టుకోవచ్చు, మనం ఆయన రూపం దర్శనం చేసినట్టే. అంటే నేను విన్నా స్వామిది, ఆయన అద్భుతంగా చెప్పాడు, ఆ ఇంటర్వ్యూలో చూశాను నేను. అంటే ఆ స్థితికి పోయిన వాళ్ళని అప్పుడే వాళ్ళే కనుక్కుంటారు. ఆ స్థితిలో ఉండేవాళ్ళు ఆ స్థితిలో ఉండే వ్యక్తిని కనుక్కుంటాడు, కానీ వేరే వాళ్ళు కనుక్కోలేరు. బ్రహ్మతత్వంలో అందరూ ఉన్నారు. ఇప్పుడు అది సూర్యరథమే అందరిలో ఉంది. ఈ చంద్రస్వరం సూర్యస్వరం రెండు ఆడుతుంటే ఏదో ఒకటి ఆడితే ఒక చక్రం మీద నడిచినట్టు వీళ్ళందరూ శరీరాలే రథం, ఈ ఇంద్రియాలే గుర్రాలు, ఈ శ్వాసే పగ్గాలు. అరూరుడు అంటే ఎవరు? తొడలు లేనోడు, రథసారథి. అంటే ఈ మనసుకి కాళ్ళు ఉంటే సెలవు పెట్టిండు అనుకో ఒక వారం, ఈవిడ మంచం నుంచి లేలేడు. మనసుకి ఎప్పుడు ఇక్కడి నుంచి వదిలిపోదు, ఎందుకంటే శ్వాస ఉండని చెప్పి మనసు ఇక్కడే ఉంటుంది. అందువల్ల కదలలేనటువంటి స్థితిలో మనసు ఆడుంటే కూడా రాత్రులు ఇక్కడ లయం అవుతుంది. మనకి మామూలు వాళ్ళందరికీ ఒక చక్రం కలిగిన రథంతో వీళ్ళందరూ అది సూర్యరథమే, వీళ్ళ శరీరాలన్నీ. ఎవరు లయమైనాక 2 నాళ్ళు ఆడిస్తే 2 చక్రాల రథం ఈ శరీరానికి ఉంది. 2 ఆడిచ్చేవాడికి 2 చక్రాల రథం, ఒకటి మారుతూ ఉంటే దాన్ని పట్టించుకోనివాడికి 1 చక్రం రథం వీళ్ళందరికీ. అందుకే కృష్ణుడికి 2 చక్రాల రథం పెట్టాడు. కృష్ణుడు 2 పగ్గాలు పట్టుకున్నాడు. నువ్వు 2 పగ్గాలు అంటే దీన్ని వదిలిపెట్టి వాడు స్కూటర్ దిగి నూకని పోయాడు అనుకో పక్కకి, దాన్ని ఎవడు తోలేదా? కారు వదిలిపెట్టి దిగిపోయాడు అనుకో, ఎవరు తోలుతారు? నీకు ఇచ్చాడు. ఆ బయట ఉండే సూర్యచంద్రులు ఏడా బయట ఉండే స్ట్రక్చర్ అంతా దీంట్లో ఉంది. మరి నువ్వు దీన్ని పట్టుకో, ఈ 2 ఆడిచ్చు. నువ్వే రాజరాజశ్రీ, లలితాంబ, ఈ కింద ఉండే 5 కదా 5 కోళ్ళు, 5 మంది దేవతలు, ఈ ఇక్కడ ఉండే మహేశ్వరుడే పొరుపు, నీ ఆత్మే అమ్మని. నువ్వు 2 చేయి, బాగుపడతావు. ఇవన్నీ బ్రహ్మగా ఉంటానంటే ఉండు, పూజలు యజ్ఞాలు చేసుకో కొన్ని జన్మలు. బాహ్యంగా తిరుగు. లేదు గురువులను పట్టుకొని నేను 2 ఆడించుకుంటానంటే ముందు లైవ్ అవ్వాలా, ధ్యానం చేయాలా, తర్వాత లైవ్ అయినాక 2 నాళ్ళు ఆడించుకోవాలి. ఈ శ్రీచక్రంలో ఉండే దేవతలందరూ నీలో ఉత్పత్తి అయిపోతారు. 2 ఆడిందే మూలాధారంలో అగ్ని పుట్టదు. సుషుమ్నాడి యాక్టివేషన్ కాదు. ఎప్పుడు సుషుమ్నాడి యాక్టివేషన్లో ఉండాలంటే ఎప్పుడు 2 నాళ్ళ మీద నిఘా వేయాలి. అది కొంచెం కష్టం కావచ్చు, మనం సంసారంలో వాటిల్లో కొంత అవధూత స్థితి వస్తుంది, అయినా ఇబ్బందిలే. కానీ మనం కలం తామరపు ఆకులో నీటి పొట్టు అంటున్నట్టు మనం ఇంతమందిలో ఉన్నా మన స్థితి వేరే. మనం పరిపాలన చేస్తాం. ఎవరైనా వాడు మంత్రి కాదు, వాడు ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇంకొకడు తప్పు చేస్తే వాడి నుంచి మనం అట్ట అన్నప్పుడు వాడికి ప్రకృతి మాత సచ్చేస్తుంది. అది యోగేశ్వరుడి లక్షణం. ఇవన్నీ కాదు, టాప్ వ్యూలో పరిపాలన జరుగుతుంటుంది. అదంతా మన అనుభవం. అందువల్ల పసిబిడ్డ, స్వామి పసిబిడ్డే, ఆయనే పసిబిడ్డే, అందరూ పసిబిడ్డలే. గురువులు మీరంతా కూడా పసిబిడ్డలే. ఎందుకంటే ఎవరికి శ్వాసలు ఏమైతే మళ్ళీ వాడు పసిబిడ్డలాగా అయిపోతాడు. నేను డిసెంబర్లో 0 పడింది నాకు శ్వాస. అడుగు తీసి అడుగేస్తే తేపులు, మాట్లాడినా తేపులు లేదు, 0. 3 ఏళ్ళు అయిపోయింది శ్వాసలు ఏమయ్యి. నేను గమ్మగా అట్లా పండుకుంటే టిఫిన్ చేసి పసిబిడ్డలాగా పండుకుంటే మామూలుగా ఉండింది. మళ్ళీ ఆ చంద్రస్వరం ఆడియటం, మళ్ళీ లైన్ తెచ్చుకొని 2 నెలల్లో పులుపు బల్ల, కారం బల్ల ఏం తినేదానికి లేదు, మంట. జపాను ఇక్కడికి వచ్చింది. మనం ఉంటేనే అయిపోతుంది, కనపడుతుంది అంతా. లోపల అమ్మని కుండల్ని పోయేది తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అందుకని మీరు అందరూ దేవతా స్వరూపానికి వచ్చారు కాబట్టి అందరూ ప్రాణాయామం చేసుకోండి. ధ్యానంలో లైవ్ అయిన వాళ్ళు ధ్యానం చేయొద్దు. కుటుంబాలు, ఫ్యామిలీలు, సంసారం. స్వామి ఎందుకు వచ్చారు వెనక్కి? మళ్ళా హిమాలయాలో సిద్ధి పొందారు, మనందరి కోసం వచ్చాడు. ఇప్పుడు అగస్త్య మహర్షి ఎందుకు వచ్చాడు దక్షిణాదికి? ఈశ్వరుడు ఎందుకు పంపించాడు? అందరూ ఆడ యోగులంతా ఆడ చేరితే అన్బ్యాలెన్స్ అయింది ఆయన కళ్యాణం టైంలో. యోగీశ్వరులంతా ఆడ చేరితే ఏడంతా తిని తాగి నిద్రపోయేవాళ్ళు అయ్యారు దక్షిణాదిలో. అప్పుడు అగస్త్యులను పంపిస్తాడు, రే నాయన నువ్వు అటు పోరా, కొంచెం దేళాలు కట్టి భక్తి నేర్పరా అంటే అప్పుడు బ్యాలెన్స్ అయింది. అట్లా స్వామీజీలు ఎందుకు వస్తున్నారు? సదానంద యోగీశ్వరులు కానీ మన సిద్ధ యోగీశ్వరులు కానీ వీళ్ళంతా హిమాలయాల్లో అనుభూతి పొంది ఎందుకు వస్తారు? మన కోసం. దక్షిణాదికి రావాలి వీళ్ళు, దక్షిణాముఖం అవ్వాలా. ఇప్పుడు వీళ్ళు ఇటు వచ్చి మనందరితో కలిసి అన్ని జిల్లాలు తిరగాలి స్వామీజీలు. అక్కడి నుంచి వచ్చి ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఉంటుంది. అప్పుడు వీళ్ళు దక్షిణామూర్తి అయినట్టు ఈయన స్వామి ఉత్తరం వెళ్ళాడు ముందు. అయితే మనం ఏడా స్థితికి పోయిన వాళ్ళం అందరం మనం కూడా దక్షిణామూర్తి అవ్వాలి. మూలాధారం దక్షిణం, సహస్రారం వచ్చి ఉత్తరాయణం.
అది 6 నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం ఉంది. యోగికి 12 నెలలు ఉత్తరాయణమే. లేదు దింపుకుంటే మనమే సృష్టిస్తాం, 3 లోకాలు త్రిమూర్తుల్ని మనమే సృష్టిస్తాం, మళ్ళీ లయం చేస్తాం, మన చేతిలో ఉంది. అందుకని ప్రాణాయామం చేయండి. లోపల ఉండేదే బయటికి వ్యక్తమైంది పురాణాలుగా. మనలో ఉండే మంచి చెడులే రాక్షసుల దేవత. అది అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు పూజ్య స్వామీజీలందరికి కూడా, మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉంటాను.